మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, పోయిన మంగళవారము పాస్టర్ ప్రభాకర్ గారు ఆదికాండము 5వ అధ్యాయంలో ఉన్న ఆదాము వంశావళి గురించి చెప్పమని కోరినాడు. కాబట్టి దాని విషయము మనము మరలా ఒకసారి ధ్యానించుదాం. ఆ వంశావళికి ముందుగా క్రీస్తు ఏమై ఉన్నాడో అన్న విషయము, ఆ దృక్పథము మనము క్షుణ్ణముగా తెలుసుకొనవలెను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాము. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు దేవుని మర్మమని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆయనను మనము స్పష్టంగా తెలుసుకొనవలెను. చాలామంది యేసు క్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అని కొందరు అంటారు. మరికొందరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంతయు యేసు ప్రభువే అని మరికొందరు వాదిస్తున్నారు. అందరూ వాక్యమునే చూపిస్తున్నారు, వాక్యములో విన్న విషయాలను బట్టే మాట్లాడుతున్నారు. కానీ నిజముగా వాక్యములో ఏమని వ్రాయబడింది? యేసుక్రీస్తు విషయమే. ఆయన దేవుని మర్మమయ్యున్నాడు అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయము 24లో దేవుని శక్తియు దేవుని జ్ఞానమునయున్న క్రీస్తు అని అక్కడ చెప్పబడింది. ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారియే మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను అని వ్రాయబడింది. యేసు ప్రభు దేవుని వాక్యము అని యోహాను భక్తుడు చెప్పుచున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్న దానిని యోహాను భక్తుడు 1వ అధ్యాయము యోహాను సువార్తలో దానిని వివరిస్తున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవుడు సృజించెను అని అక్కడ చెప్పబడి ఉన్నది. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలముగా? వాక్యము మూలముగా, యేసుక్రీస్తు మూలముగా. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. మరి దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను, ఇక్కడేమో వాక్యమైయున్న యేసు ప్రభు సృజించెను అని చెప్పబడింది. కనుక యేసు ప్రభువే దేవుడు అని మనము అర్థం చేసుకోవచ్చును. అయితే దేవుడైన వాడు ఏ విధంగా ఉంటాడు? దేవునిని ఎవరునూ ఎప్పుడునూ చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయము యేసు ప్రభు బయలుపరిచినాడు. యేసు ప్రభు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు, దేవుని రొమ్ములో ఆనుకొని ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు. కొందరు యేసు ప్రభు దేవుని జ్ఞానమై ఉండెనో ఆ మాటను బట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పబడింది. అచ్చట నేను అన్నిటికంటే ముందుగా నేను పుట్టి తిని అని వ్రాయబడింది. అక్కడ తెలుగులో పుట్టి తిని అని వ్రాయబడింది, కానీ హెబ్రీ భాషలో హొలోలెతి అనే మాట, నిజానికి సృజించను అన్న మాటకు హెబ్రీ భాషలో బరా అనే శబ్దం ఉండాల. బెరేషిత్ ఆదియందు, బరా సృజించెనో, ఎలోహిం దేవుడు, అషమాయిం ఆకాశములను, వ ఎరేస్ భూమిని. బరా అంటే సృజించెను. అయితే ఇక్కడ సామెతలలో వ్రాయబడినది హొలాతెతి అనే మాట. హెబ్రీ భాషలో ఒక్క మాటకు ఎన్నో అర్థాలు ఉంటాయి. మన తర్జుమా చేయబడిన మాటను పట్టుకొనే యేసు ప్రభు ఒకానొక దినమున పుట్టినవాడు, దేవుని చేత సృజింపబడినవాడు అని కొందరు చెబుతారు. కాదు, ఆయన ఆదియందు దేవునిలో ఉన్నవాడు, దేవునిలో వాక్యమై ఉన్నవాడు. ఆదియందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడై ఉండెను. దేవునిలో నుండి బయటకు వచ్చినవాడు. హొలాలేతి అంటే బయటకు వచ్చినవాడు అనే అర్థం కూడా చెబుతోంది. దేవుడున్నాడు, వాక్యము సమస్తమును సృజించినది. అయితే దేవుడు లేకపోతే వాక్యము లేదు, వాక్యము లేకుంటే దేవుడు చేయలేడు. ఇద్దరు పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటాడు, దేవుడు నా యందును నేను తండ్రి యందును ఉన్నాము. నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉన్నాడు అంటాడు. ఈయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నవాడు. కాబట్టి ఆ వాక్యము చేత దేవుడు సమస్తమును సృజించినాడు. సమస్తమును యేసుక్రీస్తు మూలముగానే సృజింపబడింది. మరియు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఎటువంటి కొదవ లేదు. దేవుడు ఎలా ఉంటాడో అలానే, ఎటువంటి కొదవ లేక సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుడు, క్రీస్తు ఇద్దరు ఒకే తత్వం కలిగిన వారు. మరియు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము ఇది మర్మముగా ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును తన కుమారుణ్ణి ఆయన అభిషేకించినాడు మానవ రక్షణార్థమే. కానీ విశ్వాసుల నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. కాబట్టి ఆయన మర్మంగా ఉన్నాడు. మర్మంగా ఉండినా అన్నిటి యందు యేసుక్రీస్తును ఆయన మహిమపరచెను. ప్రతి దాంట్లో యేసుక్రీస్తును మహిమపరచినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం, దేవుడు సర్పముతో మాట్లాడతాడు, నీకును స్త్రీకిని వైరము కలుగజేసేదను, నీ సంతానమునకును
ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. నీవు సర్పము, ఆయనను మడిమ మీద కొట్టుదువు అని అంటాడు. అనగా మానవుని రక్షించడానికి యేసు ప్రభు అభిషేకింపబడినవాడు. ఆయన ఏ విధంగా మానవులను రక్షిస్తాడు అంటే ఏదెను వనములోనే వాగ్దానం చేయబడింది. స్త్రీ సంతానముగా ఆయన జన్మ పొంది అపవాదితో పోట్లాడి ఆ వైరములో తాను మడిమ మీద కొట్టబడతాడు అన్నట్టుగా అక్కడ వాగ్దానం. కానీ మనము యేసుక్రీస్తు శిలువ పటాన్ని చూస్తే తలకు ముళ్ళ కిరీటం ఉంది. ఆయన హస్తాలలో శీలలు వేయబడినవి, కాళ్ళలో శీలలు వేయబడినవి, పక్కలో బల్లెపు పోటు. ఇవి మాత్రమే మనకు ఈ యొక్క పటాలలో మనకు కనిపిస్తాయి. కానీ వాస్తవానికి యేసు ప్రభువును సమాధి చేసిన సమాధి బట్ట అది 14.5 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు. ఆయనను కప్పిన సమయములో పునరుత్థానుడై లేచేటప్పుడు ఆయన ప్రకాశానికి ఆయన చిత్రము ఒక నెగటివ్గా ఆ బట్ట మీద పడింది. 130 సంవత్సరాల నుండి దానిని పరీక్ష చేస్తున్నారు. అందులో ఉన్న రక్తము నిజమైనది. ఆ రక్తాన్ని పరీక్ష చేసినారు. ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ ఆ బట్టలో ఉన్న రక్తానికి 24 మాత్రమే ఉన్నాయి. 23 తల్లి నుండి, 1 పరిశుద్ధాత్మ Y క్రోమోజోమ్. అనగా శరీర సంబంధమైన తండ్రి లేడని అక్కడ రుజువైంది. మరియు ఆ రక్తము ఇప్పటికీ జీవించే ఉన్నది. అందులో ఆ బట్టలో యేసు ప్రభువు కొట్టిన కొరడా దెబ్బలు 5,000కు పైగా వాళ్ళు లెక్కించినారు. 39 ముండ్ల కిరీటాల గాయాలు, పక్కన బల్లెపు పోటు, హస్తాలలో శీలలు కొట్టినట్టు మన పటాలు చూపిస్తారు. కానీ ఆయనకు నిజంగా ఈ మణకట్టు దగ్గర శీలలు పెట్టినారు. రిస్ట్లో ఆ బట్టలో ఉన్న చిత్రం ప్రకారం కాళ్ళలో శీలలు కొట్టినారు. అయినా వెనక నుండి ఆ 2 కాళ్ళు ఊగకుండా, వదులు కాకుండా వెనక నుండి ఒక శీల మడిమ మీద కొట్టినట్టు వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. దేవుని ప్రవచనము, దేవుని మాట ఎంత స్థిరంగా రుజువైంది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఆ విధంగా ఆ ప్రవచనము నెరవేరింది. ఆ తర్వాత నోవహు కాలం వరకు నోవహు ఆ జల ప్రళయం రాకముందు ఓడ తయారు చేయబడినది. ఆ ఓడ యొక్క కొలతలు, ఆ ఓడ యొక్క గుణగణాలన్నీ యేసు ప్రభువును చాటి చెప్పుతున్నాయి. దేవుడు తన కుమారుణ్ణి ప్రతి విషయములో ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ పడవ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినాడు. ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకుకు మారుగా పొదలో కొమ్ములు తగులుకొనిన పొట్టేలు, ఆ పొట్టేలు కూడా సిలువలో శీలలతో కొట్టబడి తగులుకొన్న యేసు ప్రభువును సాదృశ్యంగా చూపుతుంది. అది
ఆ విధంగా మనం ఇంకా ఎన్నో విషయాలు మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషేకు చెప్పిన ప్రత్యక్ష గుడారములో ప్రతి విషయము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణ ద్వారానికి మార్గము అని పేరు పెట్టినారు హెబ్రీ భాషలో. పరిశుద్ధ స్థలం యొక్క ద్వారానికి సత్యము, అతి పరిశుద్ధ స్థలం యొక్క ద్వారానికి జీవము అని వారు పేర్లు పెట్టుకున్నారు. యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఒకడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి అంటే ఈ 3 ద్వారాలు దాటి వెళ్ళాలి. అప్పుడే కరుణాపీఠము దగ్గరికి ఆయన వెళ్ళగలడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆ ద్వారాలు నన్ను చూపుతున్నాయి, అవి ఛాయ మాత్రమే, నిజస్వరూపం నాలో ఉంది. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగినది. కింద నుండి పైనికి చినిగిపోతే ఒకవేళ ఎవరో మానవుడు చింపినాడు అనుకునవచ్చు. అంత ఎత్తుగల ఆ పర్ద, ఆ యొక్క ద్వారము పైనుండి కిందికి, దేవాలయపు తెర కిందికి చినిగింది. ఆయన ఆ యొక్క ద్వారాన్ని తెరిచినాడు తన రక్తము ద్వారా. పరిశుద్ధ స్థలములో ఉన్న మందసపు పెట్టె క్రీస్తుకు సాదృశ్యము. తుమ్మకర్రతో చేయబడింది. అది క్రీస్తు యొక్క మానవత్వానికి. బంగారు రేకులు పొదిగినారు. అది ఆయన పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. అందులో మన్నా ఉంది, నేనే జీవాహారము. 10 ఆజ్ఞల పలకలున్నాయి, నేనే వాక్యము అంటాడు. ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర, నేనే జీవవృక్షము. అన్ని యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయి. దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక, బలిపీఠము అన్నీ యేసు ప్రభుకు సాదృశ్యము. ఆయనను అన్నిటిలో మర్మంగా ఉంచి ఉన్నాడు. ఇంకను యేసు ప్రభు దేవుని దగ్గర ఉన్నాడు అనుటకు సొదొమ గొమొర్రాల పట్టణాన్ని కాల్చివేసేటప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం అక్కడ ఏమంటాడంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను అగ్ని గంధకములను యెహోవా యొద్ద నుండి కురిపించెను. యెహోవా యొద్ద నుండి అబ్రహాముతో మాటలాడి వెళ్ళిన ఆ యెహోవా యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న తండ్రి అయిన యెహోవా. ఆయన ఆకాశము నుండి అగ్నిగంధకములను కురిపించినాడు. యెహోవా రప్పించినాడు పైన ఉన్న యెహోవా యొద్ద నుండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనం దేవుడు మోషేతో చెబుతున్నాడు, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన నిన్ను చేరవలసిన ఆ యొక్క స్థలానికి నిన్ను తీసుకొని పోవును. ఇదిగో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఏలయనగా నా నామము ఆయనకు ఉన్నది, యెహోవా అనే నా నామము ఆయనకు ఉన్నది. అరణ్యములో 40 ఏండ్లు ఇశ్రాయేలీలతో ముందుగా నడిచిన వాడు యేసు ప్రభు. అది మర్మముగా పెట్టబడినది.
అయితే అరణ్యములో బండలో నుండి నీళ్ళు వచ్చినాయి, ఆ బండ క్రీస్తే అంటాడు. అక్కడ కూడా దేవుడు క్రీస్తును మర్మంగా పెట్టి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు సమస్త విషయాలలో యేసు క్రీస్తును మహిమపరిచినాడు. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అన్ని ఆయన కొరకే చేసినాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపియే. యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపం అనగా దేవుడు అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి, ఎవరికి కనబడడు. అయితే దేవుణ్ణి చూడాలంటే యేసు ప్రభువునే చూడాల. అదృశ్య దేవుని స్వరూపం ఈయన. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టింపక పూర్వమే దేవునిలో నుండి ఆయన వచ్చి సమస్తమును సృజించిన వాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకే సృజింపబడినవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ విధంగా క్రీస్తును దేవుడు ఆది కాలము నుండి ఆయన మహిమ పరచుచూ వచ్చినాడు. ప్రతి విషయములో క్రీస్తును గణపరిచినాడు. ప్రతి విషయములో క్రీస్తును చూపించినాడు. యోసేపు జీవితము క్రీస్తుకు సాదృశ్యము, బోయజు జీవితము క్రీస్తుకు సాదృశ్యము, దావీదు జీవితము క్రీస్తుకు సాదృశ్యము, సొలొమోను జీవితము క్రీస్తుకు సాదృశ్యము. వీరందరూ అసంపూర్ణులే. కొంత మట్టుకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నారు. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ విధంగా దేవుడు యేసు ప్రభువు ఆదికాండం మొదలు బైబిలులో ఆయన కనపడుతూ ఉన్నాడు మర్మంగా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 48:16, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. దేవుడు అంటున్నాడు, ఆది నుండి నేను రహస్యముగా ఎప్పుడూ మాట్లాడలేదు, అన్నీ తేట తెల్లగా చెబుతూ వచ్చినాడు. ఏది ఆయన చెప్పినాడో అది మనది, ఏది చెప్పనిదో అది దేవునిది. రహస్యములు ఆయన దగ్గర ఉన్నాయి. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు, ప్రభువైన యెహోవా ఆయన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా పాత నిబంధనలో ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయములో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. దేవుడు మాట సెలవీయగా ఆ వాక్యము యేసు ప్రభు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అక్కడ ఉన్నారు. ఇక్కడ చెబుతున్నాడు, క్రీస్తును ఎవరు పంపినారు? ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నన్ను పంపెను. క్రీస్తు అంటున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ ఇద్దరు
ఆయనను పంపినారు. పరిశుద్ధాత్ముడు మోషే దగ్గర ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో యెహోషువ మీద దేవుని ఆత్మ ఉండెను అంటాడు. అరణ్యములో మందసపు పెట్టె తయారు చేసే హోరు మనుమడు బెసలేలు దేవుని ఆత్మ ఆయన మీద ఉండెను. న్యాయాధిపతుల మీద దేవుని ఆత్మ ఉండెను. సౌలు మీదికి దేవుని ఆత్మ వచ్చెను. కానీ ఆయన అవిధేయుడైనప్పుడు దేవుని ఆత్మ వెడలిపోయెను. దావీదు మీద దేవుని ఆత్మ ఉండెను. సొలొమోను మీద కూడా దేవుని ఆత్మ ఉండెను. పడిపోయినప్పుడు ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించితే అందరూ సిగ్గుపడతారు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు. యెహోవా అను జీవ జలముల ఊట విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా యొక్క జీవజలముల ఊట ఎవరు? యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. ఆయన యోహాను గ్రంథము, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు బిగ్గరగా దేవాలయములో పర్ణశాలల పండుగలలో అంటాడు, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు రమ్ము, నేను జీవ జలముల ఊటను వానిలో నుండి పారజేతును అంటాడు. అది తాను అప్పగింపబోయే, తాను అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మను గురించి అక్కడ చెప్పినాడు. పరిశుద్ధాత్మ జీవ జలముల ఊట, యెహోవా జీవజలముల ఊట పరిశుద్ధాత్ముడు. వీరు పరిశుద్ధాత్మను విసర్జించినారు. యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినారు. ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. మోషే అట్టి వారిని రాళ్లతో కొట్టమని చెప్పెను కదా, మరి నీవేం చెబుతావు బోధకుడా అని యేసు ప్రభువును అడిగినారు. అందుకు ఆయన వంగి నేలలో ఇసుక మీద ఏమో వ్రాయిచుండెనో. వారు గుర్తుపట్టాల ఇసుక మీద వ్రాసేటప్పుడు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతోంది, యెహోవాను జీవజలముల ఊటను విసర్జించినయారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఆ ఇసుక మీద ఆయన వ్రాస్తున్నాడు తన చేతి వ్రేలితో. ద్వితీయోపదేశకాండము, నిర్గమకాండములో 10 ఆజ్ఞల పలకలను దేవుడు తన వ్రేలితో రాసినాడు. దేవుని వ్రేలితో వ్రాయబడిన 10 ఆజ్ఞల పలకలు. బబులోను రాజైన నెబ్కద్నెజరు మనుమడు బెల్షస్సర్ ఆయన విందు చేయుచుండగా హస్తము ఒకటి వచ్చి మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అనే తీర్పు రాసింది. ఇక్కడ కూడా వ్రేలుతో ఏమో వ్రాస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడని వీళ్ళు నమ్మవలసింది, కానీ నమ్మలేదు. జీవజలముల ఊటను విసర్జించినారు. పరిశుద్ధాత్ముడు ఆది కాండము నుండి మొదటి నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు కలిసి పని చేయుచున్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం.
ప్రకటన గ్రంథము 22 మొదటి వచనం, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎవరిని చూపినాడు? స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది. అది ఎక్కడ నుండి పారుతుంది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు సింహాసనము యొద్ద నుండే పారుతుంది. అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆ సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ మాట ఎవరు చెప్పింది? యేసు ప్రభువే చెప్పింది. ఆయన జీవించిన కాలంలో చెప్పలేదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అను. పునరుత్థానుడై లేచిన తర్వాత మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు అనేకులను శిష్యులనుగా చేయుడి. తండ్రి ఏమయ్యున్నాడో అన్న విషయము అద్వితీయ కుమారుడే మనకు బయలుపరిచినాడు. అంతకు మునుపు పాత నిబంధన గ్రంథములో దేవుణ్ణి తండ్రి అని పిలిచిన వారు లేరు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా మేము నీ సేవకులము అని అన్నారే గాని మేము నీ కుమారులమని ఎన్నడూ ఎవరు అనలేదు. అయితే ఆ పరలోకమందున్న దేవుడు తండ్రి లాంటి వాడు. ఒక కుమారునికి తండ్రి ఏ విధమైన ప్రేమ చూపుతాడో ఆ విధంగా చూపేవాడు కనుక ఆయనను మీరు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయుడి అని చెప్పినాడు. ఆయన తండ్రి లాంటి వాడు, ప్రేమ గలవాడు అని మనకు చెప్పింది యేసు ప్రభువే. ఆయన బయలుపరిచినాడు తండ్రిని. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్క దేవుడు. ఒక్క దేవునిలో తండ్రి కుమార ముగ్గురు వ్యక్తిత్వాలు వారి వారి కార్యకలాపాలు చేస్తున్నారు. ఒక మనిషి పాస్టర్ను అడిగినాడు, అయ్యా దేవుడు ఒక్కడే కదా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇది నాకు అర్థం కాదు అన్నాడు. ఆ బోధకుడు, నీ దగ్గర కారు ఉందా అంటే ఉంది కారు. ఎన్ని కార్లు ఉన్నాయంటే ఒక్కటే కారు ఉంది. ఆ కారుకు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 4 ద్వారాలు. ఎన్ని ఇంజన్లు ఉన్నాయి? ఒక్క ఇంజను. ఎన్ని సోఫాలు ఉన్నాయి? బర్త్స్ 2 ఉన్నాయి, ముందు వెనుక. ఇవన్నీ కలిపి ఒక్క కారు అయ్యింది. కానీ నువ్వు చెప్పేది ఒకటే కారు అంటున్నావు. ఆ విధంగా దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు, ఒకే దైవత్వము. అందుకని మనము దిగిపోయి నరులను చూతము రండి, మన పోలిక చొప్పున మనము నరులను చేతము రండి. శరీరము, జీవము, ఆత్మ. ఆదామును సృజించినాడు, నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఒక్క నరునిలో 2 వ్యక్తిత్వాలు ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఉండగలడు, చేయగలడు. ఆ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈ దేవుడు లేక క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. అనాది కాలము నుండి ఆయన దేవుని దగ్గర ఉన్నవాడు. అయితే మన నిమిత్తము కడవరి కాలములో మన విమోచన నిమిత్తము ఆయన దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దేవునితో సమానుడుగా ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమానులు. సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దానిని విడిచిపెట్టి పాప శరీరాకారముతో మన దగ్గరకు వచ్చినాడు. దేవుడు మానవుడైనాడు. మానవుడు దేవుడు కాదు. మిగతా వాళ్ళు మానవులను దేవుళ్ళుగా చూస్తారు. కానీ ఇక్కడ దేవుడు మానవుడైనాడు. మానవుడై మన కొరకు ఆయన శిలువ మ్రాణి మీద మన శాపములన్నిటిని భరించినాడు. మన పాపములన్నిటిని భరించి మన కొరకు తన ద్వారా దేవుని దగ్గరకు ఒక మార్గమును, మనమందరము దేవుని పిల్లల మొగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అట్టి కుమారుణ్ణి దేవుడు మర్మంగా పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. చూడండి, ఆదామును చేసినాడు మగవానిగాను ఆడిదానుగాను వారిని సృజించి, ఒక్క మనిషి ఒక్క శరీరములో నుండి మరల ఇద్దరిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. ఆదాము నరుడు. ఆదాము అంటేనే నరుడు, మన్ను అని అర్థం హెబ్రీ భాషలో. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. 130 ఏండ్లు బ్రతికినాడు. కయ్యూను హేబేలు అంతకుముందు పుట్టినారు. వారు 100 సంవత్సరాల వయస్సులో దేవునికి అర్పణలు తీసుకొని వచ్చినారు. కయ్యూను హేబేలుని చంపినాడు. 100 సంవత్సరాల వయస్సు అని బైబిల్ చెప్పదు. అది యాషారు గ్రంథములో లిఖింపబడినది. ప్రపంచంలో 5 యాషారు గ్రంథాలు ఉన్నాయి. వాటిలో 4 ఫేక్, ఫోర్జరీ, నకిలీ. వాటిని మనం చదవకూడదు. ఒకటి మాత్రమే అసలైనది. అది క్రీస్తు శకము 70వ సంవత్సరమున రోమా గవర్నర్ టైటస్ యెరూషలేము మీదికి దండెత్తి వచ్చినప్పుడు యేసు ప్రభువు చనిపోయిన 40 సంవత్సరాలకు యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేసినారు. అక్కడ ఉన్న శతాధిపతికి ఆ మందిరములో యాషారు గ్రంథము దొరికింది. దానిని అతడు ఇది యూదుల పరిశుద్ధ గ్రంథము అని దానిని చాలా జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకొని తర్షీషు పట్టణం, స్పెయిన్, ఇప్పుడు స్పెయిన్, ఆ కాలంలో తర్షీషు పట్టణములో చాలామంది యూదుల కాలనీస్ ఉన్నాయి అక్కడ. యోనా ఎందుకు తర్షీషు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు? అక్కడ యూదులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న రబ్బీలకు ఈ యాషారు గ్రంథాన్ని ఆయన పంపించినాడు. అది 1813వ సంవత్సరంన ఇంగ్లీషులో తర్జుమా చేయబడింది. దానిని పూర్తిగా చదివినాను. బైబిల్లో మనకు అర్థము కాని విషయాలు ఆ గ్రంథంలో మనము అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఏశావు 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. మరి యాకోబు 77 సంవత్సరాల వయస్సులో పద్దనరాముకు వెళ్ళినాడు. 84 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. 91 సంవత్సరము యోసేపు పుట్టినాడు. 130 సంవత్సరాలకు ఐగుప్తుకు వెళ్ళినాడు. ఈ మధ్యలో ఉన్న కథ అందులో వ్రాయబడింది.
కాబట్టి యాషారు గ్రంథంలో కయ్యూను హేబేలు 100 సంవత్సరాల వయస్సులో దేవునికి అర్పణ తెచ్చినారు. కయ్యూను హేబేలును చంపినాడు. 30 సంవత్సరాల తరువాత మళ్ళీ షేతు పుట్టినాడు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున, ఆదాము దేవుని పోలికగా దేవుని స్వరూపం పుట్టినవాడు. కానీ ఆ స్వరూపము ఆ పోలిక చెడిపేసుకున్నాడు ఆదాము. ఇప్పుడు ఆదాము పోలికన చెరిపివేయబడిన పోలిక చొప్పున షేతు పుట్టినాడు. అంటే ఆదాము మరణానికి పాత్రుడైనాడు, షేతు కూడా మరణానికి పాత్రులు. ఆదాముకు పుట్టిన వారంతా మరణము అనుభవించక తప్పదు. ఇది ఆదాము పోలిక. షేతు అంటే అర్థమేమి? ఆదాము అంటే నరుడు. మీరు రాసుకునండి ఇప్పుడు నేను చెప్పేటివి. ఆదాము అంటే నరుడు, షేతు అంటే నియమింపబడినవాడు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు అంటే నియమింపబడినవాడు. షేతు కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు అంటే మర్త్యుడు, మరణమయ్యేవాడు లేక మరణము. ఎందుకు మర్త్యుడు అని పెట్టబడింది ఆయనకు పేరు? ఆ కాలంలో ఆదికాండము 6వ అధ్యాయములో 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదను ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకొని కొందరిని కన్నారు. వారు శూరులు. అయితే ఈ నెఫీలులను వారు ఎవరు? నెఫీలులు ఆ దినములలో ఉన్నారు. వీళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొనక పూర్వమే నెఫీలులు అని వారు ఉన్నారు భూమి మీద. వీళ్ళకు పుట్టిన వాళ్ళు శూరులు. ఈ నెఫీలులు భూమి మీద ఉన్న బలాత్కారులు అన్నమాట. వీరు పుట్టిక ఏ విధంగా పుట్టినారో అది ఎక్కడా ఏ గ్రంథములో చెప్పబడలేదు. అయితే ఇది సాతాను వాని ప్రాజెక్ట్. దేవుడు అంటాడు, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేశాను. అవ్వ సంతానము కయ్యూను హేబేలు వీళ్ళు పుట్టినారు. అక్కడ సర్ప సంతానము కూడా ఏ విధంగా పుట్టినారో మనకు తెలియదు. ఆ నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. వారు మనుష్యులను బలాత్కారం చేయుచుండిరి. ఆ తర్వాత మనుష్యుల పంటలను అన్నిటినీ వారు తినిచుండ్రి. పెద్ద పెద్ద ఆజానుబాహులు, ఎంత తిన్నా పంట సరిపోదు. ఆ కాలములో ఏనోషు పుట్టినాడు. అందుకని వానికి మర్త్యుడు, మోర్టల్ పర్సన్ అని ఏనోషు అను కనెను. ఇక్కడ 4వ అధ్యాయము 26వ వచనం,
25 నుండి చదువుతాను. ఆదికాండము 4:25. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు సంతానమును నియమించెను, అందుకని షేతు అంటే నియమింపబడినవాడు. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. యెహోవా అనే పేరు అప్పుడు ఎవరికి తెలియదు. ఇది మోషే వ్రాస్తున్నాడు కాబట్టి యెహోవా అని వ్రాసినాడు. అప్పుడు ఎలోహిం అనే పేరుతోనే దేవుణ్ణి పిలిచేవారు. మరి ఏనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఎందుకు ఆరంభమైనది అంటే, ఈ నెఫీలీయులు భూమి మీద పెద్ద భయాన్ని సృజించినారు. వాళ్ళు ఆందోళన ఎక్కడ చూసినా, అందుకని దేవునికి ఎలుగెత్తి మొరలిడినారు. ఇక్కడ తెలుగులో ప్రార్థన అని వ్రాయబడింది, హెబ్రీ భాషలో కారా అంటే ఎలుగెత్తి మొరలిడుట, మొర పెట్టుట. యెహోవా మమ్ములను కాపాడుము, మేము నాశనమైపోతున్నాము ఈ నెఫీలీయులతో అని వారు ప్రార్థన చేయుట ఆరంభమైనది. అందుకని ఏనోషు అంటే మరణము లేక మర్త్యుడు అని అర్థం. షేతు ఏనోషును కనెను. 9వ వచనం, ఏనోషు 5వ అధ్యాయము 9వ వచనం. ఏనోషు 9 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినాన్ అంటే దుఃఖము అని అర్థం. చూడండి, ఆదాము అంటే నరుడు, షేత్ అంటే నియమింపబడినవాడు, ఏనోషు అంటే మరణము లేక మర్త్యుడు, కేనాన్ అంటే దుఃఖము సారో. కేయినాను కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీయు 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలు అంటే స్తుతింపదగిన దేవుడు. మీరు పేర్లకు అర్థాలు వ్రాసుకునండి. ఆదాం అంటే నరుడు, షేత్ అంటే నియమింపబడినవాడు, ఏనోష్ అంటే మర్త్యుడు లేక మరణము, కేనాన్ దుఃఖము, మహలలేల్ ఏల్ అంటే దేవుడు. ఏల్ అనే పదముతో పేరు పెట్టినాడంటే అప్పుడు దేవుణ్ణి ఏల్ అని పిలిచేవారు. ఇది మోషే రాసినాడు 5 కాండాలు కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని దేవుని పేరు పెట్టినాడు. మహలలేల్ అంటే స్తుతింపదగిన దేవుడు. ఆ తర్వాత మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదు అంటే దిగివచ్చుట, ఎరెద్ దిగివచ్చుట, యోర్దాన్ దిగివచ్చినది. హెర్మోను కొండ మీద నుండి కిందికి దిగివచ్చినది యోర్దాన్. ఎరెదు ఈ పేరు ఎందుకు పెట్టినాడు మహలలేలు? ఈ ఎరెదు పుట్టినప్పుడు పరలోకము నుండి దేవుని కుమారులు దిగి వచ్చినారు. హెర్మోను కొండపైనికి దిగి వచ్చి మనమందరం 200 మంది దిగి వచ్చినారు. దిగి వచ్చి మనము నరుల కుమార్తెలతో పోయి పిల్లలను కందము అని మాట్లాడుకొని ప్రమాణం చేసుకున్నారు. హెర్మోను పర్వతం, హెర్మోను అంటే ప్రమాణము.
హెర్మోను కొండల నుండి ఆ మంచు కారి యోర్దాను నది గలిలయ సముద్రములోకి దిగి ఆ తరువాత మరలా ప్రవహించి మృత సముద్రంలోకి యోర్దాన్. అందుకని ఎరదు అంటే దిగి వచ్చుట. ఇతని కాలములో దేవుని కుమారులు హెర్మోను కొండపైకి దిగి వచ్చినారు. ఆ తరువాత 18వ వచనం, ఎరదు 162 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. హానోకు అంటే బోధకుడు, బోధించుట. హనోక్ లేక ప్రతిష్ఠించుట. ఆలయ ప్రతిష్ఠ పండుగను హనుక్కా అంటారు. హానోకు అంటే బోధించుట లేక ప్రతిష్ఠించుట. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు 65 ఏళ్ళు బ్రతికినాడు. అప్పుడు దేవుడు మెతూషెలని ఇచ్చినాడు. ఆ పిల్లవాడిని ఇవ్వకముందు దేవుడు హానోకుకు జలప్రలయము గురించి చెబుతాడు. నేను భూమి మీదికి జలప్రలయమును రప్పింపబోచున్నాను. అయితే హానోకు, ప్రభువా, నా కుమారుడు చనిపోయిన తర్వాత నీవు జలప్రలయాన్ని తీసుకురా అని మొరపెడితే ఆ విధంగానే అని చెబుతాడు. అందుకని మెతు అంటే మృత్యువు, శల వచ్చును, తీసుకొని వచ్చును, ఆయన మరణము తీసుకొని వచ్చును. మెతూషల అంటే ఆయన మరణము జలప్రలయాన్ని తీసుకొని వస్తుంది అని అర్థం. ఆయన మరణము తీసుకొని వచ్చును. అందరూ మెతూషల యొక్క మరణాన్ని ఎదురు చూస్తున్నారు. ఆయన మరణించినప్పుడు జలప్రలయం వస్తుందంట. 969 సంవత్సరాలు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఆయనను గడియారంగా పెట్టినాడు, వాచ్ టవర్. కానీ ఆయనకు దీర్ఘాయుష్షు ఇచ్చుకుంటూ పోయినాడు. జలప్రలయాన్ని ముందుకేసినాడు. ఆయన చనిపోయిన తర్వాత 7 దినములకు జలప్రలయము వచ్చింది. మెతూషెల అంటే ఆయన మరణము తీసుకొని వచ్చును. మెతూషెల 25వ వచనం, 187 ఏళ్ళు బ్రతికి లెమెకును కనెను. లెమెకు అంటే విచారణ చేయవారు, దుఃఖించేవారు, చాలా విచారముగా ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు. ఆ తరువాత లెమెకు 182 ఏళ్ళు బతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అంటే నెమ్మది. ఇప్పుడు ఆదాము అంటే నరుడు, షేతు అంటే నియమింపబడినవాడు, ఏనోష్ అంటే మరణము, కెనాన్ అంటే దుఃఖము, మహలలేలు అంటే స్తుతింపదగిన దేవుడు, ఎరదు అంటే కిందికి దిగివచ్చుట, ఏనోక్ అంటే బోధించుట, మెతూషల అంటే మరణము తీసుకొని వచ్చును, లామెక్ అంటే దుఃఖములో ఉన్నవారు, నోవా అంటే నెమ్మది. ఇవన్నీ కలిపితే ఇంగ్లీష్లో ఏమవుతుంది? మ్యాన్ ఈజ్ అపాయింటెడ్ మోర్టల్ సారో, బట్ ద బ్లెస్డ్ గాడ్ షల్ కమ్ డౌన్, టీచింగ్ హిస్ డెత్ షల్ బ్రింగ్ ద డెస్పైర్ రెస్ట్. మానవుడు, నరుడు నియమించబడినవాడు మరణానికి, దుఃఖానికి. కానీ స్తుతింపదగిన దేవుడు పరలోకము నుండి దిగివచ్చి బోధించును. తన మరణము దుఃఖములో ఉన్నవారికి నెమ్మది తీసుకొని వచ్చును అని అర్థం. అనగా యేసు ప్రభు యొక్క సువార్త ముందుగానే తన కుమారుని గురించి ఈ 10 మంది పేర్లలో దేవుడు మర్మంగా పెట్టినాడు.
నరుడు మరణమునకు దుఃఖమునకు నియమింపబడైనను స్తుతింపదగిన దేవుడు పరలోకము నుండి దిగివచ్చి తన మరణము దుఃఖములో ఉన్న వారికి నెమ్మది తెచ్చును అని బోధించును. దాని అర్థం ఆ విధంగా యేసు ప్రభువు చెప్పినాడు. ఆయన పరలోకము నుండి దిగివచ్చి నా శరీరమును నా రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు, నేను మరణించితేనే మీకు జీవము. ఇది దాని యొక్క రహస్యం. అయితే ఇంకొకటి కూడా ఉంది, అది స్పష్టంగా చెబుతాను. మనకు 12 రాసులు ఉన్నాయి. 12 రాసులు ఏవి? కన్యరాశి, తులారాశి, వృశ్చికం, ధనుస్, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్ణాటకం, సింహం. ఈ 12 రాసుల పేర్లు బబులోను సాంప్రదాయములోను, ఐగుప్తు సాంప్రదాయములోను, రోమా సాంప్రదాయములోను, గ్రీకు సాంప్రదాయములోను, చైనా సాంప్రదాయములోను, మన భారతదేశ సాంప్రదాయములోను 12 రాసులకు ఇవే 12 పేర్లు పెట్టబడినవి ఆది కాలము నుండి. మరి ఆ పేర్లు ఎవరి నుండి మొదట ఎవరు పెట్టినారు? బబులోనిది మొదటి సాంప్రదాయం. అయితే అంతకు ముందే జలప్రలయములోకు ముందే ఈ పేర్లు పెట్టినారు. అది ఎవరు పెట్టినారు? కీర్తనల గ్రంథము 147వ అధ్యాయంలో నక్షత్రములు ఆయన నియమించెను, వాటికన్నీ పేర్లు పెట్టివాడు ఆయనే. దేవుడు పెట్టినాడు ఈ రాశులకు 12 పేర్లు. అవి ఆదాం ద్వారా పెట్టినాడు, షేతు ద్వారా పెట్టినాడు, హానోకు ద్వారా పెట్టినాడో మనకు తెలియదు. కానీ ఇవి పేర్లు కలవు. ఇక్కడ మన సాంప్రదాయంలో ఎక్కడ నుండి? మేషరాశి నుండి మొదలవుతుంది 12 రాసులు. మేష నుండి మీనం వరకు చెబుతారు. కానీ అసలైనది మొదట ఏది, తర్వాత ఏది అనేది ఐగుప్తులో ఒక దేవాలయం పైన ఈ రాసులు ఉన్నాయి. అందులో కన్యరాశి, సింహరాశి, ఈ మధ్యలో ఒక స్టార్ ఉంటుంది. అనగా కన్యరాశి నుండి మొదలై ఇది సింహరాశి వరకు దాని అసలైన క్రమం. అందులో ఉన్న మర్మం ఏంటి అంటే ఈ విలియం బుల్లింగర్ అనే విద్వాంసుడు విట్నెసెస్ ఆఫ్ స్టార్స్, నక్షత్రముల సాక్ష్యము అని అన్ని నక్షత్రాల గురించి ఆయన చాలా కఠినంగా వివరించినాడు. అదంతా చదువుకుంటూ పోతే మనము అయోమయం. అయితే ఈ 12 రాసులు కన్యరాశి నుండి మొదలవుద్ది. కన్యరాశి దేవుని యొక్క ప్రవచనం. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్న ప్రవచనం, తన కుమారుని ప్రవచనము ఈ రాశిలో దేవుడు చూపిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. కీర్తనలు 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశములో నక్షత్రములో కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును మర్మంగా దేవుడు పెట్టినాడు. కన్యరాశి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను. తులారాశి అంటే త్రాసు. దేవుడు మానవుల యొక్క పాపాన్ని త్రాసులో పెట్టి సిలువ మీద దాని కొరకు పాప పరిక్రయ ధనముగా తన రక్తమును తన శరీరమును ఆయన ఇచ్చినాడు. ఆ తులారాశి యేసు ప్రభు యొక్క సిలువ మరణము. వృశ్చికము అంటే తేలు. తేలు అంటే అది సాతాను సంబంధమైనది. దేవుడు సిలువ మీద సాతానుతో పోరాడి
గెలిచినాడు. దాని యొక్క విషకుండి మీద తన పాదముతో చితకబొడిచినాడు. ధనుస్సు అంటే విజయము సంపాదించడానికి గుర్తు. ఆయన శిలువ మీద తన విజయాన్ని సంపాదించినాడు. ఆ తర్వాత మకరం అంటే సీ గోట్, అది మేకపోతు బలికి అర్పించబడే మేకపోతు. ఆయన శిలువలో ఆ మేకపోతు వలె బలికి ఆయన ప్రతిష్ఠింపబడినవాడు. ఆ తర్వాత కుంభం అంటే ఒక మనిషి కుండలో నీళ్లు పోస్తూ ఉంటాడు, కుంభరాశి. ఆ కుంభరాశి పెంతెకోస్తు దినమున దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించిన దానికి సాదృశ్యంగా ఉంది. పైసెస్, మీనం అంటే చేపలు, 2 చేపలు. ఇశ్రాయేలీలు యేసు ప్రభు శిష్యులు పునరుత్థానం తర్వాత ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి పోతారు. ఆ చేపలు 153 గొప్ప చేపలను పేతురు బయటకు తీసుకొని వచ్చినాడు. ఆ కాలంలో ప్రతి సంఘములో చేప గుర్తు వేసేవాళ్ళు ఈ శిష్యులు. కాబట్టి 2 చేపలు ఉంటాయి గుర్తులు మీనం రాశిలో. ఒకటి యూదులకు సంబంధించింది, ఇంకొకటి అన్యజనులకు సంబంధించింది. 2 అన్యజనులు యూదులతో సమాన వారసులై విమోచింపబడిన వారు వలలో అని అర్థం. మేషం దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత వృషభం అంటే ఎద్దు. యేసు ప్రభువు ఎద్దు వలె బలవంతుడే తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తర్వాత మిథునం అంటే జెమిని. 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లలు దేవుని యొక్క 2 స్వభావాలు. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. దేవుడు మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను ఈ లోకంలో వచ్చినాడు. కర్కాటకం అనగా క్రాబ్ అంటే దాన్ని ఏమంటారు, పీతలు. ఆ పీతలను కూడా తినడానికి వాడతారు కాబట్టి చేపల వలె విమోచింపబడిన వారికి సాదృశ్యం. ఆ తర్వాత చివరిది లియో, సింహం. ఆయన సింహం వలె గర్జించుచు తిరిగి 2వ రాకడ మన మధ్యకు రాబోతున్నాడు. కాబట్టి ఈ కన్య రాశి నుండి సింహరాశి వరకు యేసు ప్రభు యొక్క చరిత్ర దేవుడు అంతరిక్షములో దాచిపెట్టినాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. బోధించిన దైవదాసుని దేవుడు అధికంగా ఆశీర్వదించునుగాక. చక్కటి వర్తమానం, 10 పేర్ల అర్థాలు